Hello guys, welcome back to our channel Crazy Guru 01. Yeah. వీడియో వచ్చేసి ఏంటంటే నా ఫ్రెండ్ అంటే నా జాన్ నా ప్రాణం అంటే స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా బాధలోనూ ఉంటేనే ఫ్రెండ్. వాడు ఎట్లా అంటే దగ్గర ఒక 7th క్లాస్ నుంచి వాడు నా ఫ్రెండ్ అనమాట. సో కాకపోతే మధ్యలో ఏమైందంటే ఇక గిట్నే కొంతమంది ఎవరో మధ్యలో వచ్చి ఏదో ఒకటి చెప్తుంటే అట్లా దూరం ఉండడం విడిపోయినాం. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 1 year తర్వాత ఇప్పుడు వాడిని కలుస్తున్నా. అంటే వాడిని ఈరోజు బర్త్డే, అంటే వానితోటి మాట్లాడుతాను ఇప్పుడు 1 year మాట్లాడక ఇప్పుడు వానితో నేను ఇప్పుడు ఈ రోజు వాని బర్త్డే. సో ఒకసారి అంటే నేను డైరెక్ట్ చేస్తా అంటే నేను డైరెక్ట్ ఫోన్ చేస్తే ఆడు మాట్లాడతారో లేదో తెలియదు. కానీ అందుకే ఒక అన్నతో నుంచి ఫోన్ చేయించిన, హ్యాపీ బర్త్డే చేయించిన. ఒకసారి మడంగిలో ఒకసారి డైరెక్ట్ వెళ్ళి కేక్ తీసుకుని వెళ్ళి కట్ చేపిద్దాం. మాట్లాడతాడు అనుకుంటా మేబీ. సరే మాట్లాడకపోని వాట్ ఎవర్ నా ఫ్రెండ్ అంతే. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. సో ఒకసారి వాటి కోసం ఇప్పుడు వెళ్తున్నాము. ఒకసారి మీకు వెళ్తేప్పుడు మొత్తం చూపించేస్తా వీడియో ఇట్లా. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే వాడు ఎట్లా అనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ వాడు నా ఫ్రెండే, ఎప్పటికైనా నా ఫ్రెండ్. వాడు ఏదో కొన్ని చెప్పేటివి ఉన్నాయి అవన్నీ మీతో తర్వాత షేర్ చేసుకుంటా. కానీ బట్ ఇప్పుడైతే చెప్తున్నా కదా, లిటరల్లీ నాకు ఎందుకో మంచి అనిపిస్తుంది వాడిని కలుస్తున్నా ఆఫ్టర్ 1 year తర్వాత అని చెప్పి. ఓకే లెట్స్ గో. కేక్ లేకపోతే తీసుకొని సిగరెట్ ఇస్తే తాగి చావి పడారని చెప్పాను. లేదా ఆఫ్టర్ 2 సంవత్సరాల తర్వాత కదా అందరు మాట్లాడాను నేను. కొంచెం బాగుంటుందని మనకి నేను ఎందుకు నేను చెప్పకుండా నీతో ఎందుకు చెప్పించినా, నేను డైరెక్ట్ మాట్లాడదామని. క్లోజ్ అయ్యింది. నీకు దొరకదురా కేక్ ఈ టైంలో. నువ్వేమన్నా కేక్ ఇచ్చి ఎంత తీసుకోవడానికి పాన్ తీసుకున్నావు ఇప్పడానికి. అది కట్ చెప్తాం పాన. అరే క్లాసిక్ ఐస్ క్రీమ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ కేక్. బాగా నిజంగా ఐస్ క్రీమ్ కేక్ ఉంటుంది. నువ్వు ఇయర్కి అది లేకపోతే అది తీసుకొని వస్తుంది సార్. చాలా సమ్మదు. అవునా? అదే బెస్ట్. ఇంకా అందరు తినట్టుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది ఓపెన్ ఉన్నట్టు ఒకసారి ట్రై చేద్దామా? అదే కేఎఫ్స్ అది. అదే ఓపెన్ ఉందన్న బేకరీ ఒకటి ఉంటుంది. బేకరీ కాదు అది, పక్క కాఫీ షాప్ రా. బేకరీ బేకరీ నుంచి నాగిపో. సరే ఓకే, నువ్వు ఏదంటే అది సార్. అయ్యగారే కరెక్ట్. ఎవరు ఎందుకంటే వాడు జబర్దస్త్ కాఫీ కేఫ్ షుగర్ ఉందా రా? చెప్పదా అడ్డం పెడితే నీకు ముఖం మీద పడుతుంది నీ గారు. మన షారుఖ్ ఖాన్ మరి కాదన్నా. ఇప్పుడు వాళ్ళ దగ్గర వద్దున్నాం కానీ ఆడ వెనుకతో ఉండకపోతే ఇప్పుడు బుగ్గ ఏం చేయలేం. గదే కేక్ స్టఫ్ తీసుకుంది నెక్స్ట్ అంతే. ఇట్లా లేదు కదా కేక్ చూపిరా బాగుండు. ఆ కేక్ ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేయాలి. తిప్పాలి. ఎట్లా అంటే నేను బర్త్డే గుర్తు చేసుకొని నేను ఆన్లైన్ లో కేక్ బుక్ చేయించి ఆ డెలివరీ బాయ్ అని ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి అన్ని వేసి తీసుకుపోతున్నాం. ఆడి వెనక్కి వన్నాడంటే అయిపోయింది. అల్లె పెళ్లి గడ్డ నోట్ల పెద్దది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెద్దది గనటేగా. అది కూడా సడన్ గా నాకు హైలైట్ గుర్తొచ్చింది. అది అంటే నా బర్త్డే మంత్ బర్త్డేలు సావులు ఎమ్మడే గుర్తుకొస్తారా? అట్లా కాదన్నా. నార్మల్ గా ఎట్లా అంటే నా బర్త్డే 1 birthday 7 days కి గ్యాప్ ఉంటుంది. గట్లా గుర్తుపెట్టుకుని వీడు ఎట్లా గుర్తుపెట్టుకుని బర్త్డే ఇప్పుడు 7 days నీ బర్త్డేనా? 14th నా బర్త్డే. అరే నేను ఇవాళ నుంచి ఉపవాసం ఏం తినట్లేదు ఆడలేదు. ఉపవాసం ఏం తినట్లేదు ఆడలేదు. ఉపవాసము అయితే 1 birthday కాబట్టి 7 days గ్యాప్ ఉంటుంది. ఇవాళ 7th date. నేను ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా, విష్ చెప్దాం అనుకున్నా, కానీ నాతో మాట్లాడతాడు కదా. అరే మాట్లాడిపోయిన దోస్తురా పోయాడు. మాట్లాడిపోయి మనం ఫోన్ చేసి మాట్లాడాలా. ఇక వాళ్ళు మాట్లాడినప్పుడు మనం పగడైనా సరే బర్త్డే విష్ చేయాలి. బర్త్డే ఇక ఒకసారి డైరెక్ట్ రోజు సాగు రోజు కంపల్సరీ వచ్చి సాగు రోజు పెళ్లి రోజు కంపల్సరీ వాళ్ళు. పెళ్లి రోజు కాదు పెళ్లికి, బర్త్డేకి పెళ్లికి కంపల్సరీ వాళ్ళు. వాడు శత్రువు అయినా సరే. అయితే ఇక ఒకసారి నీతో చెప్పిద్దామని చెప్పి ఇక డైరెక్ట్ ఫోన్ చేసేసిన. శివన్నతో ఫోన్ చెప్పిపోతే శివన్న చూపిన ఒకసారి. శివన్నతో ఫోన్ చెప్పిపోతే డైరెక్ట్ నువ్వే చేస్తూ ఎందుకురా నాకే పగరాడు. అది శివన్న గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. మరి ఫోన్ అయితే నువ్వు ఫోనా నాకెప్పుడు చేసినావు? ఫోన్ బిజీ
బిజీ వస్తుందా అంటే నైట్ టైం లో బిజీ వస్తుంది ఇక మా ఎవ్వరు రాని ఒక్కనే వస్తుంది నిజంగా నాది. అమ్మాని పుట్టిన నైట్ పూట షేర్స్ చెక్ చేసుకుంటారు మన నైట్ పూట అన్నా హోటల్ శివన్న ఇల్లు తెలుసా? అరే నాకు తెలిసిన ముంగ వెనక రైట్ సైడ్ ఉంటుంది గల్లీ మాత్రం తెలుసు ఇల్లు తెలియదు ఫోన్ చేయడానికి ఫోన్ చేస్తారు రోడ్ మీద రారా అంటారు ఫోన్ చేసి డైరెక్ట్ రమ్మని ఇది వందాలి కానీ ఇక అంతే ఇక నేను నా చెప్పకు రావాలి రారా చెప్పు నిన్న ఎవడు అని చెప్పిన ఎవడు అడిగింటా నేను ఎవడు అడిగారా నేను వద్దులే అన్న ఇద్దరు తీస్తున్నాను. అదే మా డ్రైవర్ పంపించిన టాటాక్సీ తీసుకొని గల్లీ కాడ అంటే మీ ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్ మీద ఆ బ్రిడ్జ్ ఎక్కి ఎక్కుతాం కదా ఆ మెయిన్ రోడ్ మీద ఉన్నా ఏడే రావాలి అర్థమవుతలేదు మిల్లు గల్లీ తెలుస్తలేదు ఆ లొకేషన్ అంటే నాకు ఒకసారి ఈ నెంబర్కి నేను జల్దీ పెట్టు మై గాడ్ అదొకటైతే గుర్తుకుంది నాకు కొంచెం ఐడియా ఉందా? చాలా రోజుల కింద 1-2 years అయిపోయింది అంతే కదా నువ్వు ఎప్పుడు కలిసినావు నేను అప్పుడు అప్పుడు మనం కలిసాము కలిసిన లాస్ట్ మంది ఆడు మారిపోయింది ఆడు మనం కలుద్దాం అన్నా కానీ ఆడు కలవాలి కదా ఫస్ట్. గల్లీ తెలుస్తలేదు మీకు అన్నీ నాకు తెలుసా అంటే నాకు కొంచెం గుర్తుంది అనుచి నువ్వు చెప్పిగా నాకు నువ్వు కాలు గల్లి లోపల తీసుకో అని చెప్తాడు వాళ్ళు అదొకటైతే చేయగలుగుతారు ఆర్థిక సాయం అదొకటి చేస్తాం ఆర్థిక సాయం అది మాత్రం చేస్తాం పక్క అస్తమానం మా లైఫ్ పెట్టి తప్పించుకోకు చెప్తా బాబు ఇదే గల్లి నువ్వు అంటుంటుంటే కాదు కన్ఫర్మా కాదు కదా చెప్పు తెలియదు అన్న పనిగా గాడికి వచ్చి అది కాదు వాడిని గుర్తుంది జరైతే ఆ ఏటీఎం లోపల ఆడు కూడా అరేంజ్ చేసేది ఉంది. నువ్వు ఉన్నాక మాకేందన్నా ఎందుకు రాడి బదులు వాడు జైలుకి చెప్పే అప్పుడు ఎందుకు ఇక ఎందుకు గ్యాప్ ఇచ్చావు వెనకాల నుంచి వస్తుండ వచ్చిండు ముందర బర్త్డే బాయ్ మా తిరుపతిలో వెంకటేశ్వర చూసినప్పుడు ఇంత ఆనందంగా ఆడే నానా ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే బాయ్ బర్త్డే బాయ్ హ్యాపీ బర్త్డే రామా పుట్టినరోజు జేజేలో చిట్టి పాప ఎక్కువ ఏడికి బాయ్ ఎక్కి ఎక్కువ ఏట్రా సడన్ సర్ప్రైజ్ నాకు అట్లా ఉంటుంది కార్తీక్ ఫోన్ చేస్తలే మధ్య బిజీ ఫోన్ చేస్తలే మాట వస్తుంది అరే రోడ్ ఎక్కడ మిల్లుకి ఇట్లాకి రాలే గల్లీకి రానికి నాన్న కష్టపడతాం ఈ గల్లీలో లాస్ట్ బిల్డింగ్ అన్న పెద్దది అప్పుడు ఇల్లు వేరే ఉండే కదా ఆ లెఫ్ట్ లో ఉండే కాల్ చేసినావు అది చేంజ్ చేసిండే అది చెప్పొచ్చు కదా ఫోన్లో దీనికి పాత ఇంటి కూడా చూస్తున్నాను ఆహాహా. అందుకే మ్యాప్ పెట్టాను ఇట్లా మెయిన్ రోడ్ ఎట్లా పోవాలా రైట్ లెఫ్ట్ చాకిచ్చిండా బర్త్డే బాయ్ ఇగో మన కత్తి ఉంటుంది రాజమౌళి గట్టిగా మాట్లాడారు ఇంకే నీ పని చూసుకో నన్ను రెచ్చుకోకు అది నన్ను రెచ్చుకోకు చచ్చిపో. క్యాండిల్ కూడా ఉందిరా చూడండి ఫ్రెండ్స్ కేక్ కొంటే క్యాండిల్ ఫ్రీ మారువా ఉందానా లైటర్ ఉందా ఇప్పుడు ఇంటింటి దీపం పెడతాడు కేక్కి ఆరంభం ఇదే మా ప్రారంభం చూసారా వీడు కేక్ అంతా కూర్చోండి కేక్ కూర్చోండి మన బతుకు లెక్కనే ఉందన్న అది కూడా లైఫ్ మొత్తం కోల్పోయినట్టు ఓపు ఊపిడి ఎందుకు ఏమన్నా చిటికెలు గంట కొడుతుంది గుడ్లాడు కట్ చేస్తున్నాడా అది కాదు అది కాదు అరే मेरे डबल ड्राइवर गुर्तुले हेलो वन फर्स्ट
ఇట్రారా నువ్వు లేకపోతే నీకు తినిపిస్తుంది నాకు అసలే దగ్గుంది ఏంటది గోదంపేట వచ్చినట్టుంది అటు చూడరా నేను తింటా అదే పోరైతే మొదలు మొత్తం అందుకే శివన్న కేక్ పెట్టాను ఏ పెట్టు కింద మీద తోపు వాయిపుడు తోపు చిచి శివన తోపు జరగరాదు అడ్డం వస్తావు ప్రతి ఏంటో ముసుపడా మెల్ట్ అయిపోయింది అలా ఇప్పుడు తెలుసాయో మళ్ళీ జన్మంటుంటే ఫ్రెండ్ గానే పుట్టరా సరిపోలేదు. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఇట్లా క్లిక్ చేయండి. ఓకేనా?